Okay, students, in this session, we learned about concept of equilibrium. Concept of equilibrium. Equilibrium means what? Generally, net force acting on the body equal to 0, then the body is said to be equilibrium. So, net force acting on the body is equal to 0, then the body is said to be equilibrium. Okay. Generally, there are two types of equilibriums. మనకి నెక్స్ట్ చాప్టర్లో దట్ ఈస్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో మనకి ట్రాన్స్లేట్ ఈక్విలిబ్రియం అండ్ ఆల్సో రొటేటరీ ఈక్విలిబ్రియం వస్తుంది. అయితే ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఈక్విలిబ్రియం అబౌట్ పొటెన్షియల్ ఎనర్జీ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఈ చాప్టర్లో ఈక్విలిబ్రియం అనేది పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఓకే, జనరల్లీ ఈక్విలిబ్రియం మీన్స్ వాట్? నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్ విల్ బి జీరో, దెన్ ద సిస్టమ్ ఈస్ సెడ్ టు బి ఈక్విలిబ్రియం. ఓకే, సో అంటే ఇలా ఎఫ్ నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎప్పుడైతే ఒక బాడీ మీద సపోజ్ కదా ఇది ఒక బాడీరా ఆఫ్ మాస్ ఎంరా, ఒకళ్ళు ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేశారు. ఎంత అప్లై చేశారు? 10 న్యూటన్స్ అప్లై చేశారు. ఇంకొకటి ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేశారు. ఎంత? ఇది కూడా 10. దెన్ ద బాడీ విల్ బి ఎట్ రెస్ట్. దట్ ఈస్ నథింగ్ బట్ సింప్లీ ఈక్విలిబ్రియం. ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఓకే, ఫోర్సెస్ యాక్ట్ చేస్తుంది కదా. అయితే నెట్ ఫోర్స్ యాక్టింగ్ కదా బాడీ జీరో, దెన్ ద బాడీ రిమైన్స్ ఎట్ రెస్ట్ ఆర్ ద బాడీ ఇన్ ఈక్విలిబ్రియం అంటాం. ఓకేనా? సో టోటల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఈజ్ ఈక్వల్ టు జీరో, దెన్ ద సిస్టమ్ ఆర్ బాడీ ఈజ్ సెడ్ టు బి ఈక్విలిబ్రియం. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే అకార్డింగ్ టు కాన్సెప్ట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు అప్లైడ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ అప్లైడ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. కదా. సో మీరు మైనస్ du/dr రాసుకోవచ్చు, లేదంటే du/dr కూడా రాయొచ్చు. du/dr అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్. ఓకే, ఏ టర్మ్ అయినా కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి r ఈజ్ ఈక్వల్ టు లైక్ x i క్యాప్ ప్లస్ y j క్యాప్ ప్లస్ z k క్యాప్. R is the position vector. Okay, so this is the formula. ఈ ఫార్ములా మనం అంతకుముందు ఆల్రెడీ చెప్పాం. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ ఫోర్స్? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, నెగిటివ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో మీకు ఎట్లా వచ్చిందో కావాలంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా. That is work done is equal to generally net work done minus delta U. Okay, so this is the work done. That is work done by conservative forces is equal to minus delta U, change in potential energy. Already I told you. So F అంటే సింపుల్ గా work done is equal to force into displacement రాద్దాం. It is equal to minus delta U r du over r దీని ఇటు కూడా రాయొచ్చు అన్న. F into dr is equal to minus du. Okay, F is equal to what? Minus du/dr. Okay, like this. F is the force. Okay. ఇప్పుడు చూడండి, net force acting on the system will be zero, then the system is said to be equilibrium. So force is equal to ఏమవుతుంది ఇక్కడ? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ du/dr. మైనస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? అది కూడా జీరో అయిపోతుంది. du/dr ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే, ఆర్ పార్షియల్ డిఫరెన్షియేషన్ రాయాలంటే du/dr ఈజ్ ఈక్వల్ టు జీరో. ఎట్లయినా రాసుకోవచ్చు. దెన్ ద సిస్టమ్ ఈజ్ సెడ్ టు బి ఈక్విలిబ్రియం. అయితే ఇక్కడ ఈక్విలిబ్రియంలో 3 టైప్స్ ఉన్నాయి.
ఈక్విలిబ్రియంలో 3 టైప్స్ ఉన్నాయన్నా. ఆ 3 టైప్స్ ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఓకే, దేర్ ఆర్ 3 టైప్స్. టైప్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం. టైప్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం. సో ఒకటి స్టేబుల్ ఈక్విలిబ్రియం. స్టేబుల్ ఈక్విలిబ్రియం. Second one, unstable equilibrium. And third one, neutral equilibrium. Neutral equilibrium. Okay. Types of equilibrium తీసుకుంటే నానా ఒకటి stable equilibrium, unstable equilibrium, and third one is neutral equilibrium. So what are stable? At what position body is stable equilibrium, and at what condition body is unstable equilibrium, and at what condition body is said to be neutral equilibrium. So let us discuss one by one. Okay. Now this is the must and should condition బాగా గుర్తుపెట్టుకోవాలరా. Force is equal to minus du by dr. So if the body is said to be any equilibrium, net force acting on the body equal to 0. That is the major condition. Is the major condition. Okay, and force is equal to what? 0. This is the major condition. Okay, by using this one, so net force acting on the system will be 0. So then the body is said to be equilibrium, that is du by dr equal to 0. So ఇక్కడ మనం ఏం చేసాం, ఫోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీస్ లో కన్సిడర్ చేసాం. ఇక్కడ ఈక్విలిబ్రియం అనే కాన్సెప్ట్ పొటెన్షియల్ ఎనర్జీలోనే ఉంది ఈ చాప్టర్ లో. ఓకే, ఇప్పుడు చూద్దాం ఒకసారి మనం. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ టైప్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం, జస్ట్ ఐ విల్ డ్రా ఏ పొటెన్షియల్ ఎనర్జీ కర్వ్. సో పొటెన్షియల్ ఎనర్జీ వర్సెస్ డిస్టెన్స్ గ్రాఫ్ డ్రా చేస్తాను కదా. జాగ్రత్త చూడరా. దిస్ ఈజ్ x y యాక్సిస్, దిస్ ఈజ్ వాట్ x యాక్సిస్. ఓకే, దిస్ ఈజ్ డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్. This is what potential energy. Okay, that is PE, potential energy. Potential energy versus distance. Okay, or displacement అనుకోండి ఏదైనా. ఓకే, ఓకే, displacement అనేది this is the origin. Okay, suppose కర్వ్ ఇటు తీసుకుంటాను నేను, లైక్ ఇక్కడ తీసుకున్నాను. జాగ్రత్త చూడనా. ఇది కర్వ్. ఓకే, ఒక కర్వ్ ఇక్కడ తీసుకున్నాను. చూడండి ఒకసారి. దిస్ ఈజ్ సపోజ్ దిస్ ఇస్ ద పాయింట్ ఏ, దిస్ ఇస్ ద పాయింట్ బి. జాగ్రత్త చూడనా. దిస్ ఇస్ ద పాయింట్ బి. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్ సి, దిస్ ఇస్ ద పాయింట్ సి. ఒకసారి చూడరా. ఇది ఈ లైన్ కనుక మనం స్లోప్ డ్రా చేస్తే ఆ స్లోప్ ఏ స్లోప్ రా? నెగిటివ్ స్లోప్, పాజిటివ్ స్లోప్. దిస్ ఈజ్ వాట్? నెగిటివ్ స్లోప్. దట్ ఈస్ వాట్? నెగిటివ్ స్లోప్. ఈ సైడ్ డ్రా చేస్తే దిస్ ఇస్ ద పాజిటివ్ స్లోప్. ఈ సైడ్ డ్రా చేస్తే నెగిటివ్ స్లోప్. ఇక్కడ స్లోప్ ఎంతరా? 0. ఆ రీజియన్లో స్లోప్ అనేది 0. ఓకే, ఒకసారి మనకి ఫోర్స్ F is equal to minus du by dr. U అనేది పొటెన్షియల్ ఎనర్జీ, డిఫరెన్షియేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, F is equal to minus du by dr. ఓకే, సో U by r, U by r అంటే ఏంటనే? దట్ ఈస్ స్లోప్. చూడండి ఒకసారి. సో నేను ఇక్కడ ఈ రీజియన్లో స్లోప్ డ్రా చేస్తున్నాను. జాగ్రత్త చూడండి. స్లోప్ అంటే బేసికల్లీ tan theta. tan theta is కూడా ఏమైందిరా? ఆపోజిట్ సైడ్. ఇది చూడండి ఒకసారి. tan theta is equal to, tan theta is nothing but slope కదా, ఆపోజిట్ సైడ్. దిస్ ఈజ్ సపోజ్ a డాష్ b డాష్, ఇది c డాష్ అనుకోండి. ఏమవుతుంది? a డాష్ b డాష్ బై c డాష్ b డాష్ అవుతుంది. సో a డాష్ b డాష్ అంటే ఏంటన్నా? దట్ ఈజ్ u. అండ్ c డాష్ b డాష్ అంటే ఏంటన్నా? దట్ ఈజ్ నథింగ్ బట్ x లేదంటే r, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా తీసుకోండి. r డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ అనుకోండి. అంటే ఏంది? u అంటే u బై r ఇస్ నథింగ్ బట్ స్లోప్. u బై r ఇస్ నథింగ్ బట్ ఏమవుతుంది? స్లోప్. అంటే ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ స్లోప్ ఆఫ్
potential energy versus distance or displacement. Slope of UR graph. UR graph. Okay, Nana? Force is equal to negative of slope of UR graph or UX graph, whatever it. ఓకే. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు నేనేమన్నానంటే ఈ రీజియన్లో కనుక మనం స్లోప్ కన్సిడర్ చేస్తే ఆ స్లోప్ ఏమవుతుంది? నెగిటివ్ స్లోప్. ఆ స్లోప్ ఏమవుతుంది? నెగిటివ్ స్లోప్. ఈ రీజియన్లో ఇది రీజియన్ 1 అనుకుందాం, ఇది రీజియన్ 2 అనుకుందాం. ఓకేనా? దిస్ ఈజ్ రీజియన్ 2, ఇది కూడా రీజియన్ 1 అనుకోండి, ఎందుకంటే ఈ డైరెక్షనే కాబట్టి. ఓకే, దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ ఆల్సో 1, దిస్ ఈజ్ 2. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ చూస్తేనేనా ఇప్పుడు ఫర్ ఫస్ట్ రీజియన్ ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంటుందో చూద్దాం ఒకసారి. ఈ రీజియన్లో ఫస్ట్ రీజియన్లో స్లోప్ ఏంట్రా? స్లోప్ నెగిటివ్. స్లోప్ వచ్చేసేసి నెగిటివ్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ స్లోప్ ఆఫ్ యూఆర్ గ్రాఫ్ వచ్చేసి నెగిటివ్ కదా, నెగిటివ్ కదా. స్లోప్ ఆఫ్ యూఆర్ గ్రాఫ్ వచ్చేసి ఈ రీజియన్లో నెగిటివ్. సో నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ స్లోప్ అవుతుంది ఇక్కడ. దిస్ ఇస్ నెగిటివ్ స్లోప్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్. ఎఫ్ ఏమవుతుంది? పాజిటివ్ వాల్యూ వస్తుంది. పాజిటివ్ అంటే సో ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ లైక్ దిస్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, మరి ఈ రీజియన్లో తీసుకుంటేనే ఇది నెగిటివ్ స్లోప్, ఇదేంటిది పాజిటివ్ స్లోప్. అప్పుడు ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంటుంది? సపోజ్ ఇక్కడ బాడీ ఉంటే ఆ బాడీ మీద యాక్ట్ చేసే ఫోర్స్ డైరెక్షన్ అడుగుతున్నాను. ఫోర్స్ డైరెక్షన్ కావాలి నాకు. సో ఇది పాజిటివ్ స్లోప్ కాబట్టి జనరల్ ఫార్ములా ఏంది? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ స్లోప్ కదా, స్లోప్ ఆఫ్ యూఆర్ గ్రాఫ్ కదా. ఈ రీజియన్లో దట్ ఈస్ రీజియన్ 2. ఈ రీజియన్ 2లో స్లోప్ వచ్చి పాజిటివ్. సో పాజిటివ్ స్లోప్. అప్పుడు ఫోర్స్ అల్టిమేట్గా అవుతుంది? ఫోర్స్ నెగిటివ్ అవుతుంది. ఫోర్స్ నెగిటివ్ అంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ యాక్ట్ చేస్తుంది. అంటే ఫోర్స్ ఈ డైరెక్షన్లో వచ్చేసి ఇక్కడ ఈ డైరెక్షన్ అవుతుంది. సో ఇదే మరి ఇక్కడ వచ్చేసి సో ఇది ఈ రీజియన్లో బేసికల్లీ నెగిటివ్ స్లోప్ కాబట్టి నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ అవుతుంది, ఆటోమేటిక్ పాజిటివ్ అవుతుంది. ఫోర్స్ డైరెక్షన్ లైక్ దిస్. ఫోర్స్ ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. ఫోర్స్ అనేది ఆ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఏంటంటే సో ఒకసారి చూడండి. సపోజ్ ఇక్కడ ఒక బాడీ ఉందా, ఈజ్ ద మినిమం హైట్. ఇదేంటిది? ఇక్కడ ఒక బాడీ పెట్టాను, దిస్ ద మ్యాక్సిమం హైట్. So potential energy basically depends upon height of the body, already we know. So PE, potential energy is equal to mgh. So height increases, potential energy also increases. ఇక్కడ at a potential energy రా ఒకసారి జాగ్రత్త చూడండి బాయ్. at a పొజిషన్ జాగ్రత్త చూడాలి. at a పొజిషన్ అనా at a పొజిషన్ potential energy will be minimum. PE that is equal to U is minimum. Potential energy is minimum. Okay, బాగానే ఉంది. At A దగ్గర ఎగ్జాక్ట్గా A దగ్గర స్లోప్ ఎంత? స్లోప్ 0. ఇక్కడ స్లోప్ డ్రా చేస్తారా? బేసికల్లీ లైక్ ఈజ్ స్ట్రైట్ లైన్. అక్కడ మనం స్లోప్ డ్రా చేయలేము. at A దగ్గర పొజిషన్ A దగ్గర స్లోప్ ఎంత అంటే స్లోప్ 0. ఇక్కడ స్లోప్ వచ్చేసి 0. స్లోప్ వచ్చేసి 0. ఒకసారి జాగ్రత్త చూడండి. సపోజ్ ఎట్ ఏ సమ్ క్వాంటిటీ ఆఫ్ ఫోర్స్ విల్ బి అప్లైడ్. ఏ దగ్గర నేను కొంత ఫోర్స్ అప్లై చేశాను ఈ బాడీ మీద. ఇది ఇస్ ద బాడీ అనుకుంటాను. సో అంటే ఈ ఫోర్స్ ఇట్లా లేదా ఈ ఫోర్స్ ఇట్లా అంటే ఏమవుతుంది? బాడీ అట్లా పైకి వెళ్ళి మళ్ళీ కిందకే వస్తుంది. ఇక్కడ కూడా అంతేగా, బాడీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకే వస్తుంది. ఓకేనా? సో ఇది ఈ పొజిషన్లో కానీ నేను ఫోర్స్ అప్లై చేస్తే, ఇది ఈ రీజన్ నేను ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుందా? బాడీ మూవ్స్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఇక్కడ బాడీ ఉంది అనుకోండి సపోజ్, ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? అది కూడా బాడీ మూవ్స్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఎగ్జాక్ట్లీ ఈ ఏ పొజిషన్ ఏ పాయింట్ దగ్గరికి వచ్చి అయిపోతుంది బాడీ. సో అంటే ఏమవుతుంది? దిస్ ఈజ్ విచ్ పొజిషన్, దిస్ ఈజ్ విచ్ ఈక్విలిబ్రియం, దట్ ఈజ్ స్టేబుల్ ఈక్విలిబ్రియం. అంటే నువ్వు ఎట్లా ఫోర్స్ అప్లై చేసినా కూడా బాడీ ఏ దగ్గరికి వస్తుంది. ఎందుకు? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ పొజిషన్లో ఉంది? ట్రఫ్. ఓకే, సో దిస్ ఈజ్ క్రస్ట్, దిస్ ఈజ్ ట్రఫ్. నువ్వు ఇక్కడ ఎక్కడన్నా బాడీ ఫోర్స్ అప్లై చేస్తే అది ఈ పొజిషన్కి వచ్చి అయిపోతుంది.
ఓకే, సో మరి దీన్ని ఏమంటాం మనం? స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం. ఏ ఈక్విలిబ్రియం ఉన్నది? దిస్ ఈజ్ వాట్? స్టేబుల్ ఈక్విలిబ్రియం. స్టేబుల్ ఈక్విలిబ్రియం. రైట్, చూడండి అంటే స్టేబుల్ ఈక్విలిబ్రియం. చూడండి ఇక్కడ ఏం రాస్తాడంటే ఏ పొజిషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, మినిమం ఉంది, ఓకే, స్లోప్ 0 ఉంది, ఓకే, స్టేబుల్ ఈక్విలిబ్రియం. సో ఈ కండిషన్ ఏమవుతుంది? ఇక్కడ బాడీ ఏంది? స్టెబిలిటీ ఉంది, ఇక్కడే ఉంటుంది బాడీ. మీరు ఎట్లా ఫోర్స్ అప్లై చేసినా కూడా సో ఏమవుతుంది? ఈ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేసి రిలీజ్ చేసినా, ఇటు రిలీజ్ చేసినా ఆటోమేటిక్ బాడీ ఇక్కడికి వచ్చేస్తుంది. కాబట్టి దట్ ఈస్ వాట్ స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం. ఏదే పొజిషన్ ఏమంటాం? స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం. ఓకే, సో ఏంటయ్యా కండిషను? స్టేబుల్ ఈక్విలిబ్రియం ఏంటయ్యా కండిషను అంటే జాగ్రత్త చూడండి. స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉండాలంటే ఒకటి బేసిక్గా ఏ ఈక్విలిబ్రియం ఉండాలంటే ఫోర్స్ 0 అవ్వాలి. ఓకే, ఓకేనా? ఫస్ట్ స్టేబుల్ ఈక్విలిబ్రియంకి కండిషన్ చూడరా. సో 1 by 1 చూద్దాం. ఫర్ స్టేబుల్ ఈక్విలిబ్రియం, లేదంటే అదే కంటిన్యూ చేద్దాం. ఇది అంటే ఏ పొజిషన్? బాడీ స్టేబుల్ ఈక్విలిబ్రియం ఉంది. ఓకే, అక్కడ సో ఏమవుతుంది అబ్బాయి? సో ఏమవుతుంది ఇక్కడ? ఫోర్స్ వచ్చేసేసి ఫోర్స్ ఫోర్స్ 0. ఓకే, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు du/dr లేదా dx. ఓకే, సో du/dr ఈక్వల్ 0 అవ్వాలి. నెక్స్ట్ స్టేబుల్ ఈక్విలిబ్రియం ఉండాలంటే సెకండ్ డెరివేటివ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, సెకండ్ డెరివేటివ్ d²u/dr² గ్రేటర్ దాన్ 0 ఉండాలి. దిస్ ఇస్ ద కండిషన్. ఒక బాడీ స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉండాలంటే d²u/dr² అంటే సెకండ్ డెరివేటివ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ గ్రేటర్ దాన్ 0 ఉంటే దట్ ఈస్ ద బాడీ ఈస్ సెడ్ టు బి స్టేబుల్ ఈక్విలిబ్రియం. ప్లీజ్ రిమెంబర్ ఇట్. ఓకే, నెక్స్ట్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం చూద్దాం. అంటే ఎట్ పొజిషన్ బి అనే పొజిషన్ దగ్గర బాడీ ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ బి అనే పొజిషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంది? బేసికల్లీ పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంది, బాగానే ఉంది. ఓకే, బి అనే పాయింట్ దగ్గర స్లోప్ ఎంత? అక్కడ కూడా స్లోప్ ఎంత? 0. ఎందుకంటే బి అనే పాయింట్ స్లోప్ అని డ్రా చేయలేదు. ఇట్ ఈస్ ఆల్సో ఏ స్ట్రైట్ లైన్. ఓకే, స్లోప్ వచ్చేసి 0 ఉంది. ఓకే, ఇప్పుడు దీని మీద నేను ఫోర్స్ అప్లై చేశాను రా. జస్ట్ ఈ డైరెక్షన్లో కానీ లేదా ఈ డైరెక్షన్లో కానీ ఫోర్స్ అప్లై చేశాను. ఇదేమవుతుంది? ఇక్కడే ఉంటుందా? స్లైడ్ అవుతుంది. ఈ డైరెక్షన్లో స్లైడ్ అవుతుంది. ఇటు అప్లై వర్క్ జస్ట్ అట్లా అన్నా నేను. ఇటు స్లైడ్ అవుతుంది, ఇటు స్లైడ్ అవుతుంది. అక్కడ ఉండదు కాన్స్టెంట్. బాడీ ఆటోమేటిక్గా ఏమవుతుంది? బాడీ అనేది స్లైడ్ అయిపోతుంది ఆ పొజిషన్లో ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఇక్కడైతే అది అక్కడే ఉంటుంది. ఇక్కడైతే ఉంది దిస్ ఈస్ ద పీక్లో ఉంది కాబట్టి సో అంటే దట్ ఈస్ దీని ఏమంటాం మనం? క్రస్ట్ అంటాం. సో ఇక్కడ ఉంది కాబట్టి ఓరకు మనం జస్ట్ అట్లా అన్నామంటే అదేమవుతుంది? స్లైడ్ అవుతుంది. ఈ డైరెక్షన్లో కానీ ఇటువంటి ఈ డైరెక్షన్లో స్లైడ్ అవుతుంది. కాబట్టి దిస్ ఈస్ నథింగ్ బట్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. అండ్ పొజిషన్ బి ఈస్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. అండ్ పొజిషన్ బి ఈస్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. సో అంటే నెట్ వచ్చి ఎఫ్ వచ్చి 0నే. ఈక్విలిబ్రియం అంటేనే ఫోర్స్ 0, నెట్ ఫోర్స్ విల్ బి 0. ఓకే, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఈ బి అనే పొజిషన్ అన్స్టేబుల్ పొజిషన్ ఎంత ఉంది? మ్యాక్సిమం ఉంది. ఓకే, సో కండిషన్ ఏందయ్యా అంటే d²u/dr² సెకండ్ డెరివేటివ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది లెస్ దాన్ 0 ఉండాలి. 0 కన్నా తక్కువ ఉందనుకో. ఏది? సెకండ్ డెరివేటివ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ లెస్ దాన్ 0 కనుక ఉంటే అది అన్స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. మీకు ఒక ప్రాబ్లం చెప్తాను, ఆ ప్రాబ్లంలో మీకు ఈజీగా తెలిసిపోతుంది. డోంట్ వరీ. ఓకేనా? అది ఏ ఈక్విలిబ్రియంలో ఉంది, ఏ పొజిషన్ దగ్గర. ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆరిజిన్ ఏంటి? ఇది x1 పొజిషన్ అనుకోండి, ఇది x2 పొజిషన్ అనుకోండి, ఇది x3 పొజిషన్. ఓకే, ఏ పొజిషన్ దగ్గర x వాల్యూ ఎంత? 5, 6, 10, 12, 20 లేదా -10, -12 ఏ పొజిషన్ దగ్గర అది స్టేబుల్లో ఉంది, ఏ పొజిషన్ దగ్గర అన్స్టేబుల్లో ఉందో కూడా మనకు తెలిసిపోతుంది. ఓకే,
సో ఈ కండిషన్ అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్. ఓకే, నెక్స్ట్ ద లాస్ట్ వన్. సో న్యూట్రల్ ఈక్విలిబ్రియం గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు మనం. అంటే ఎట్ పొజిషన్ సి చూడండి గ్రాఫ్లో, ఎట్ పొజిషన్ సి పొజిషన్ దగ్గర ఇప్పుడు నేను ఇక్కడ ఫోర్స్ ఎంత, అఫ్ కోర్స్ ఈక్విలిబ్రియం అంటే నెట్ ఫోర్స్ విల్ బి 0 ఉండాలి. దట్ ఈస్ ద కండిషన్ ఎఫ్ 0నే. ఓకే, ఇప్పుడు బాడీ ఇక్కడ ఉంది అనుకోండి. సపోజ్ బాడీ అక్కడ ఉంది. ఓకేనా, నేనేం చేశానంటే దీని ఫోర్స్ అప్లై చేశాను. బాడీ ఏమైంది, బాడీ అదే హైట్లో ఉంటుంది, అదే పొజిషన్లో ఉంటుంది. సో సపోజ్ కొద్దిగా ఈ సైడ్ వచ్చింది, ఇటు నుంచి పొజిషన్కి వచ్చింది. ఓకేనా, సో పొటెన్షియల్ ఎనర్జీ కాన్స్టెంట్, పొటెన్షియల్ ఎనర్జీ డస్ నాట్ చేంజ్. ఓకేనా, సో మినిమంగా మ్యాక్సిమం అదే పొజిషన్లో ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ న్యూట్రల్ ఈక్విలిబ్రియం. న్యూట్రల్లోనే ఉంది బాడీ, బాడీ పొజిషన్ ఏమైనా చేంజ్ అవ్వలేదు. ఓకే, సేమ్ హైట్లోనే ఉంది బాడీ. ఇక్కడ అనుకుంటే ఈ పొజిషన్లో ఉన్న బాడీని ఫోర్స్ అప్లై చేసి ఇక్కడికి వస్తుంది, ఈ పొజిషన్లో ఉన్న బాడీని ఫోర్స్ అప్లై చేసి ఇక్కడికి వస్తుంది. ఈ పొజిషన్లో ఉన్న బాడీని సో అటు బి దగ్గర ఉన్న బాడీని ఫోర్స్ అప్లై చేస్తే మనకి ఇటు కానీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది ఏమవుతుంది, అదే హైట్లో ఉంటుంది. ఇక్కడ హైట్ చేంజెస్ అవుతుంది, ఇక్కడ అదే హైట్లో ఉంటుంది. ఇటు కానీ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది తప్పితే దాని యొక్క పొజిషన్ అనేది, దాని యొక్క హైట్ అనేది డస్ నాట్ చేంజ్. దట్ ఈస్ నథింగ్ బట్ న్యూట్రల్ ఈక్విలిబ్రియం. న్యూట్రల్ ఈక్విలిబ్రియం అంటే సో ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ విత్ రెస్పెక్ట్ టు పొజిషన్ 0 force 0 and second derivative of potential energy with respect to position also 0. This is the condition. du by dr రాయొచ్చు లేదా dou by dou r రాయొచ్చు. dou by dou r అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్. పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ పొజిషన్ దగ్గర ఆ పర్టికులర్ పాయింట్కి డెరివేట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ x ఉంది అనుకోండి, u అనే టర్మ్ ఎక్స్లో ఉన్న వాటికి మాత్రమే డిఫరెన్షియేట్ చేస్తాం. YZ కన్సిడర్ చేయం. సో దాని మీద కూడా నేను ఒక ప్రాబ్లం చెప్తాను. మిగతా అన్ని కూడా 0 అయిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ అ పార్షియల్ డిఫరెన్షియేషన్. అంటే ఆ పర్టికులర్ యాక్సిస్ ఎక్సా వైయా జెడ్డా ఆ పర్టికులర్ యాక్సిస్కే డిఫరెన్షియేట్ చేస్తాం ఈక్వేషన్లో ఉన్నటువంటి ఆ టర్మ్స్కి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ u ఈజ్ ఈక్వల్ టు 3x² ప్లస్ 2y² ఉందనుకోండి. దీనికి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అయ్యా అంటే ఎంత అవుతుంది, 0 ఓకే, ఎంత అవుతుందా 6x అవుతుంది. 6x అవుతుంది అంతే. ఓకే, అది పార్షియల్ డిఫరెన్షియేషన్. దేంతో చేయాలి, ఎక్స్తో కాబట్టి ఓన్లీ ఆ పర్టికులర్ టర్మ్, ఓన్లీ ద పర్టికులర్ యాక్సిస్, దట్ ఈజ్ 6x పర్టికులర్ పొజిషన్ ఎక్సా వైఏ జెడ్ అనేది. ఓకే, సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇచ్చాడు. దీనికి dou u by dou y ఎంత అవుతుందా అంటే ఇది 0 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ అసలు x టర్మ్ లేదు కాబట్టి. సో ఓన్లీ y టర్మ్ మాత్రమే డిఫరెన్షియేషన్, పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లికేబుల్. సో దట్ ఈస్ 4y అవుతుంది. దట్ ఈస్ వాట్ 4y, దట్ ఈస్ ద పార్షియల్ డిఫరెన్షియేషన్. ఓకే, ఇప్పుడు కండిషన్స్ అర్థమైనాయి కదా. స్టేబుల్ ఈక్విలిబ్రియం, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం, న్యూట్రల్ ఈక్విలిబ్రియం. స్టేబుల్ ఈక్విలిబ్రియం ఉందంటే పొటెన్షియల్ ఎనర్జీ మినిమం ఉంటుంది. అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం ఉందంటే పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంటుంది. న్యూట్రల్ ఈక్విలిబ్రియం ఉంటుందంటే పొటెన్షియల్ ఎనర్జీ బేసికల్లీ కాన్స్టెంట్ ఉంటుంది, డస్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు పొజిషన్. ఓకే, కండిషన్స్ మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము. సో దిస్ ఇస్ ద కండిషన్, బేసిక్ కండిషన్ ఆఫ్ ఓకే స్టేబుల్ ఈక్విలిబ్రియం. dou square u by dou r square greater than 0 ఉండాలి. ఆ వాల్యూ greater than 0 వచ్చిందంటే దట్ ఈస్ సెడ్ టు బి స్టేబుల్ ఈక్విలిబ్రియం. అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం ఉండాలంటే dou square u by dou r square less than 0 వస్తే కనుక ఆన్సర్ మనకి 0 కన్నా తక్కువ వస్తే అంటే నెగిటివ్ వస్తే దిస్ ఈజ్ పాజిటివ్ అయినా పాజిటివ్ వాల్యూ రావాలి. ఇది కనుక నెగిటివ్ వాల్యూ వస్తే కనుక ఆటోమేటిక్గా అది ఎక్కడ ఉన్నట్టు అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం ఉన్నట్టు. 0 వస్తే కనుక ఏది దట్ ఈస్ న్యూట్రల్ ఈక్విలిబ్రియం ఉన్నట్టు, న్యూట్రల్ ఈక్విలిబ్రియం ఉన్నట్టు. ఓకే, నౌ సో లెట్ us discuss some numerical problems about equilibrium. ఓకే, the problems are very most important అన్న కేర్ఫుల్గా చూడండి, మీకే తెలిసిపోతుంది. ఈజీగా, చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, అయితే కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చూడండి. ఓకే, నౌ
సో ప్రాబ్లం నెంబర్ 1 చూద్దాం. If u is equal to that is 12x minus x cube, find u in terms of displacements. U of x is equal to 12x minus x cube. Find position of equilibrium and type of equilibrium. జాగ్రత్త చూడరా, ఇది ఏ టైప్ ఆఫ్ ఈక్విలిబ్రియం. ఫైండ్ పొజిషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం, ఏ పొజిషన్లో అది ఈక్విలిబ్రియం ఉంటుంది, ఎక్స్ వాల్యూ ఎంత, నెక్స్ట్ అది ఏ టైప్, విచ్ టైప్ ఆఫ్ ఈక్విలిబ్రియం, అది స్టేబులా అన్స్టేబులా న్యూట్రలా అని అడిగాడు. ఓకేనా? సో ఇఫ్ u of x is equal to 12x minus x cube, find position of equilibrium and what type of equilibrium. చూద్దాం. మనకేంట్రా కండిషన్ ఏంటబ్బా, f is equal to minus du by dx. x రాసుకో, y రాసుకో, z రాసుకో, r రాసుకో, నీ ఇష్టం. ఓకే, సో మనకి నెట్ ఫోర్స్ విల్ బి 0 కాబట్టి ఈక్విలిబ్రియం అంటే దట్ ఈస్ du by dx. ఓకే, ఈ మైనస్ కూడా ఈ సైడ్ తీసుకెళ్తే అది కూడా 0 అయిపోతుంది. సో du by dx is equal to 0 రా. d by dx of what is the value of u nana? 12x minus x cube, that is equal to 0. Differentiation of 12x minus x cube entra 12 minus 3x square is equal to 0. 12 is equal to entra 3x square, 3 ones are 3 4s are. So x square is equal to enta by 4. X is equal to enta √4. √4 అంటే అది +2 అవ్వచ్చు లేదా x ఈక్వల్ టు -2 కూడా అవ్వచ్చు. జాగ్రత్త చూడండి, x ఈక్వల్ టు +2 అవ్వచ్చు, x ఈక్వల్ టు -2 అవ్వచ్చు. x ఈక్వల్ టు +2 అంటే ఏ పొజిషన్ ఈక్విలిబ్రియంలో ఉంది, ఫ్రమ్ ది ఆరిజిన్ ఇంకా మీటర్లో ఉంది ఈక్వేషన్, 2 మీటర్ దగ్గర ఈక్విలిబ్రియం ఉంది. అండ్ ఆల్సో ఫ్రమ్ ది ఆరిజిన్ ఇంకా -2 మీటర్ డిస్టెన్స్లో ఆ బాడీ ఈక్విలిబ్రియం ఉంది, ఆ బాడీ అనేది ఈక్విలిబ్రియం ఉంది. అయితే ఏ ఈక్విలిబ్రియం ఉంది, స్టేబుల్ ఈక్విలిబ్రియమా అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం ఒకసారి చూద్దాం మనం. ఓకే, మనం ఇక్కడ x కి 2 వాల్యూస్ వచ్చినాయనా, x is equal to +2 and x equal to -2. x square equal to 4, x equal to +2 రాయొచ్చు, -2 రాయొచ్చు. రెండు వాల్యూస్, 2 పొజిషన్స్ వచ్చింది అంటే 2 పొజిషన్ దగ్గర అది ఈక్విలిబ్రియం ఉంది. 2 పొజిషన్ దగ్గర అది ఏంది, ఈక్విలిబ్రియం ఉంది. సపోజ్ చూడండి ఒకసారి, రే సపోజ్ ఇక్కడ మనకి x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామనుకో దానికి ఎనర్జీ వచ్చేస్తుంది. 2 రాసామనుకోరా దానికి ఎనర్జీ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి అది అవసరం లేదు, ఎనర్జీ అవసరం లేదు. ఫైండ్ పొజిషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం అండ్ టైప్ ఆఫ్ ఈక్విలిబ్రియం. సపోజ్ ఎట్ x ఈక్వల్ టు 2 తీసుకుందాం నాన్న, ఎట్ x ఈక్వల్ టు 2 తీసుకుందాం. ఎట్ x is equal to 2, సపోజ్ మీటర్లోనే ఉందనుకోండి ఈక్వేషన్, x ఈక్వల్ టు 2 మీటర్, అది ఈక్విలిబ్రియం ఉంది. ఏ టైప్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఉందో చూద్దాం ఒకసారి. ఏ టైప్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఉందంటే మన కండిషన్ ఏంద్రా, ఓకే ఆల్రెడీ మనం చెప్పాం, d² u by dr square సెకండ్ డెరివేటివ్ గ్రేటర్ దాన్ 0 వస్తే స్టేబుల్ ఈక్విలిబ్రియం. చూద్దాం ఒకసారి, x ఈక్వల్ టు 2 మీటర్ దగ్గర చూద్దాంరా. సో ఇప్పుడు మనకి సెకండ్ డెరివేటివ్ దీనికి, ఇది ఆల్రెడీ ఒకసారి డిఫరెన్షియేషన్ అయింది కదా, మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేయండి దీనికి. ఓకే, సో దట్ ఈస్ d² u by dx square is equal to డబుల్ డెరివేటివ్ ఎంత అవుతుంది, ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇది ఆటోమేటిక్గా 0 అవుతుంది. 0 మైనస్ ఎంత అవుతుంది, -6x అవుతుంది అబ్బాయి. అంటే d² u by dx square వాల్యూ ఎంత అవుతుందిరా, దీనికి 2 టైమ్స్ డెరివేషన్ చేశాను, దీనికి 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేశాను అబ్బాయి, దీనికి 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేశాను. d² u by dx square is equal to ఎంత వచ్చింది, -6 వచ్చింది. సో x వాల్యూ ఎంత, x వాల్యూ ఎంత
సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 2 కాబట్టి దట్ ఈజ్ మైనస్ 12. అంటే చూడండి అబ్బాయి, డి స్క్వేర్ యూ బై డిఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12. దట్ మీన్స్ లెస్ దాన్ 0. డి స్క్వేర్ యూ బై డిఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 2 మీటర్ దగ్గర అది అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఓకే, సో at x equal to 2 meter, that is the body is unstable equilibrium. Body is unstable equilibrium. Unstable equilibrium undra. Unstable equilibrium undi. Unstable equilibrium undante potential energy maximum ga. పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం కాబట్టి ఎటు చూడరా, అప్పుడు ఎంత అవుతుంది? జనరల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుంది? x = 2 రాస్తే 12 × 2 ఎంత? పొటెన్షియల్ ఎనర్జీ 2 రాస్తే 12 × 2 24 మైనస్ 2 క్యూబ్ ఎంత? 8 గా ఎంత అవుతుంది అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ? సో 16 జౌల్స్ పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి మ్యాక్సిమం. ఓకే, క్లియర్. పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం అంటే అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. ఓకే, నెక్స్ట్ ఎట్ సెకండ్ వన్ చూద్దాం. ఎట్ సెకండ్ వన్ రా, ఎట్ ఎక్స్ ఈక్వల్ టు -2 మీటర్ దగ్గర అది ఏ ఈక్విలిబ్రియం ఉందో చూద్దాం. సో ఏం చేయాలి మనకి? సెకండ్ డెరివేటివ్, సెకండ్ డిఫరెన్షియేషన్ అంటే సో డి స్క్వేర్ లేదా డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎంత అవుతుందో బాయ్ సెకండ్ డెరివేటివ్ దీనికి? సో -6 కదా, -6 దట్ ఈజ్ ఈక్వల్ టు -6 వాల్యూ ఎక్స్ ఈక్వల్ టు ఎంత? -2. ఓకే, సో డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 12 అవుతుంది. 12 అనేది బేసికల్లీ గ్రేటర్ దాన్ 0 కాబట్టి స్టేబుల్ ఈక్విలిబ్రియం. స్టేబుల్ ఈక్విలిబ్రియం. స్టేబుల్ ఈక్విలిబ్రియం ఉందిరా. ఏ పొజిషన్ దగ్గర? x ఈక్వల్ టు -2 దగ్గర అది స్టేబుల్ ఈక్విలిబ్రియం ఉంది. స్టేబుల్ ఈక్విలిబ్రియం ఉందంటే పొటెన్షియల్ ఎనర్జీ మినిమం మ్యాక్సిమం? మినిమం. పొటెన్షియల్ ఎనర్జీ మినిమం కావాలని చూసుకోండి అబ్బాయి. సో u ఆఫ్ u ఈజ్ ఈక్వల్ టు 12, x వాల్యూ ఎంత రాశాను? -2 మైనస్, సో దట్ ఈజ్ x -2 హోల్ క్యూబ్. -2 హోల్ క్యూబ్ అంటే అప్పుడు ఎంత అవుతుందో? -8 కదా అయ్యేది. -8 అవుతుంది. -24 -8 ఎంత అవుతుందిరా? -16 జౌల్స్. -16 అంటే నెగిటివ్ వాల్యూ, దట్ ఈస్ ద మినిమం వాల్యూ. దిస్ ఈజ్ మినిమం, దిస్ ఈజ్ వాట్? మ్యాక్సిమం. సాటిస్ఫై అయిందా లేదా? ఓకే, సాటిస్ఫై అయింది. సో ఈ కండిషన్ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఆ కండిషన్ బట్టి డిసైడ్ అవుతుంది అది స్టేబుల్ ఈక్విలిబ్రియం అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం ఉందా అని, ఆ పార్టికల్ లేదా ఆ బాడీ. ఓకే, ఓకేనా? రైట్ డౌన్. ఓకేనా? సో నెక్స్ట్ న్యూమరికల్ ప్రాబ్లం. U is equal to potential energy is equal to x cube minus 12x plus y cube minus 27y. Find the position of equilibrium and also type of equilibrium. ఓకే, సో మనం సాల్వ్ చేద్దామన్నా. సో కండిషన్ గుర్తుంటే చాలు, నో ప్రాబ్లం, ఈజీగా మనకి సాల్వ్ చేయొచ్చు. సో ఏంట్రా ఫార్ములా? జనరల్లీ f ఈజ్ ఈక్వల్ టు మైనస్ నువ్వు డో యూ బై డో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 పార్షియల్ డిఫరెన్షియేషన్ రాస్తాను. ఓకే, 0 కాబట్టి సో ఈ మైనస్ అడిపోయిన 0 అవుతుంది. సో డో యూ బై డో, ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది, వై టర్మ్ ఉంది, ఫస్ట్ ఎక్స్తో యాడ్ చేస్తాను అబ్బాయి. డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 0. సో డో బై డో ఎక్స్ ఆఫ్, సో ఏమవుతుందిరా చూడండి, వై టర్మ్ ఇక్కడ లేదు కాబట్టి ఈ టర్మ్ మొత్తం కూడా 0 అయిపోతుంది. ఓన్లీ ఎక్స్ టర్మ్స్, ఎక్స్ క్యూబ్ మైనస్ 12x. ఓకే, ఈజ్ ద పార్షియల్ డిఫరెన్షియేషన్. ఏమవుతుంది ఇది డిఫరెన్షియేషన్? దట్ ఈస్ 0 కదా, 0 ఎంత అవుతుంది?
సో 3x square minus 12 is equal to 0. 3x square is equal to 12. X square is equal to 4. X is equal to 2 comma minus 2. X కి ఎన్ని వాల్యూస్ వచ్చినాయా? 2 వాల్యూస్ వచ్చాయి. ఓకే, అట్లాగే y కూడా చూద్దాంరా. సో dou u by dou y is equal to what? 0. Dou by dou y of ఎంతది? y cube మైనస్, యాక్చువల్గా u వాల్యూ మొత్తం రాయొచ్చు. u వాల్యూ మొత్తం రాస్తే ఇది ఎటు 0 కాబట్టి దీన్ని రాయట్లేదు నాన్న, డైరెక్ట్గా నేను దీన్నే చేస్తున్నా. యాక్చువల్గా అయితే రాయాలి, నేను రాయట్లేదు. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎంత అవుతుంది? 3y స్క్వేర్ మైనస్ 27 ఈజ్ ఈక్వల్ టు 0. 3y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఆ సైడ్ పోతే ఎంత అవుతుందా? 27. 3 9s are y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అయితే y ఈజ్ ఈక్వల్ టు వాట్? సో రూట్ 9 అంటే 3 అంటే ప్లస్ 3 అవుతుంది. మైనస్ 3 కూడా ఏ ఛాన్స్ ఉంది కాబట్టి y కూడా 2 వాల్యూస్ వచ్చాయి. y కూడా ఎన్ని వచ్చాయిరా? 2 వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఏ పొజిషన్ దగ్గర ఇదిగో x ఈక్వల్ టు 2 దగ్గర ఈక్విలిబ్రియంలోకి వస్తుంది, x ఈక్వల్ టు -2 దగ్గర ఈక్విలిబ్రియంలోకి వస్తుంది, y ఈక్వల్ టు 3 దగ్గర ఈక్విలిబ్రియంలోకి వస్తుంది, y ఈక్వల్ టు -3 దగ్గర కూడా ఈక్విలిబ్రియంలోకి వచ్చే ఛాన్స్ ఉంది, ఈక్విలిబ్రియంలోకి వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఏ ఈక్విలిబ్రియంలోకి వస్తుంది, ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఈక్విలిబ్రియంలోకి వస్తుంది అనేది కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ మనకి xకి 2 వాల్యూస్, yకి 2 వాల్యూస్ వచ్చినాయి. సో నేను ఎట్లా రాస్తాను చూడండి ఒకసారి. సో 2 3 ఈ 2 పాయింట్స్, 2 కామా -3 ఈ ఒక 2 పాయింట్స్, 2 కామా నెక్స్ట్ -2 కామా -2 3 ఈ ఒక 2 పాయింట్స్. ఇక్కడంతా కూడా ఈక్విలిబ్రియం ఉంటుందన్న. -2 కామా -3 -2 కామా -3 ఈ పొజిషన్స్ అంతా కూడా అది ఈక్విలిబ్రియం ఉంటుంది. ఓకే, ఈక్విలిబ్రియం ఉంటుంది. ఇప్పుడు చూద్దాం మనం ఏది తీసుకున్నారా. ఇక్కడ ఒకసారి చూడండి, ఏమైనా తీసుకోవచ్చు, ఏమైనా 2 తీసుకోండి. సపోజ్ ఈ 2 తీసుకుందామా? ఆ రెండింటిలో x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 3 రాద్దాం. x ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు 3. ఆ పొజిషన్ దగ్గర అది ఏ టైప్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఉంటుందో క్యాలిక్యులేట్ చేద్దాం. మిగతా కావాలంటే మీరు చేయండి, మిగతా నేను ఇది సెకండ్ చేస్తున్నాను, మిగతా 3 మీరు సాల్వ్ చేయండి అన్న. సో ఓకే, సో దీనికి సెకండ్ డెరివేటివ్ తీసుకుంటాను ఫస్ట్ దానికి. సో దిస్ ఇస్ ద వన్ డెరివేటివ్ అన్న. సెకండ్ డెరివేటివ్ అంటే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్. ఓకేనా? డో స్క్వేర్ యూ బై డో ఎక్స్. సో ఇది ఆల్రెడీ ఒకసారి డెరివేటివ్ అయింది కాబట్టి సెకండ్ డెరివేటివ్ ఏమవుతుంది? జస్ట్ 6x అవుతుంది. ఎంత అవుతుందిరా? 6x అవుతుంది. ఎట్ x ఈజ్ ఈక్వల్ ఎంతరా? ఎంత తీసుకుందాం? పుట్ x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటాను అబ్బాయి. 2 మీటర్స్ దగ్గర ఎంత అవుతుంది? డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎంత అవుతుంది? 6 × 2 12 అయింది. అంటే గ్రేటర్ దాన్ 0నేగా, గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 వచ్చిందంటే ఈక్విలిబ్రియం, స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఓకేనా? నెక్స్ట్ ఈ పాయింట్ తీసుకుంటాను రా. ఎట్ y ఈజ్ ఈక్వల్ టు -3 మీటర్ ఈ పొజిషన్ దగ్గర అది ఏ ఈక్విలిబ్రియం ఉందో చూద్దాం. డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఆల్రెడీ ఒకసారి డెరివేటివ్ అయింది అబ్బాయి. సెకండ్ డెరివేటివ్ ఏమవుతుంది? 3 × 2 6y అవుతుంది. ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. ఓకే, 6y. మీకు ఆల్రెడీ డిఫరెన్షియేషన్ వచ్చి ఉండాలి. ఓకే, ఆల్రెడీ చెప్పాను, డిఫరెన్షియేషన్స్ రెగ్యులర్ క్లాసెస్లో డిస్కస్ చేశాను ఆల్రెడీ. 6y. ఓకే, y ఈజ్ ఈక్వల్ ఎంత తీసుకున్నారా? -3 కాబట్టి 6 × -3 ఎంత అవుతుంది అబ్బాయి? ఇది -18. ఓకే, సో అంటే డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -18 లెస్ దాన్ 0 కాబట్టి ఈ పొజిషన్ దగ్గర అది ఏ ఈక్విలిబ్రియం ఉంటుంది అబ్బాయి?
అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. వాడు ఎగ్జామ్లో మీకు వాడు ఆల్రెడీ ఇస్తాడు అట్ 2 దగ్గర ఏ ఈక్విలిబ్రియం, అట్ -3 దగ్గర ఏ ఈక్విలిబ్రియం వాడు అడుగుతాడు డైరెక్ట్గా ఈక్వేషన్ ఇచ్చి at x equal to 2 what type of equilibrium, at y is equal to -3 at what type of equilibrium అని అడుగుతాడు. ఓకే, సో రిమైనింగ్ మీరు చేయండి. ఏముంది, ఇది స్టేబుల్, ఇది స్టేబుల్ వస్తుంది, ఇది అన్స్టేబుల్ స్టేబుల్, అన్స్టేబుల్ అన్స్టేబుల్. ఓకే రైట్. ఓకే నెక్స్ట్ జైరా జైల్ 2010 బిట్నా పొటెన్షియల్ G is equal to a by x cube minus b by x square. Find the position and type of equilibrium. Find the position of the particle and also type of equilibrium. At what position it will be equilibrium, first question, and which type of equilibrium, అది ఏ టైప్, స్టేబుల్ అన్స్టేబుల్ అన్నాడు. ఓకే, రెండు ఎక్స్లో ఉంది కాబట్టి మనకి f is equal to minus dou u by dou x, that is equal to 0 కదరా. ఓకే, dou u by dou x is equal to what, 0. Dou by dou x of what is the value of u nana, so a by x cube minus b by x square, differentiation of a by x cube minus b by x square ఏమవుతుందిరా. సో ఇది పైకి వస్తున్నందుకు a అనేది కాన్స్టెంట్ అబ్బాయి, a అనేది కాన్స్టెంట్. సో -3 x to the power of -4 అంతే కదరా, అంతే కదా. మైనస్ ఇదిరా, ఇదేమవుతుంది, పైకి వస్తే x to the power of -2 అవుతుంది. సో -2b x to the power of -3 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. కరెక్ట్గా రాసిందే. దిస్ ఇస్ 3a, అదే అంత అటెండ్ రాసుకోవచ్చు 3a రైట్. సో d by dx of x to the power of n is equal to n into x to the power of n minus 1, that is the formula. ఆ ఫార్మేట్లో రాశాను, బాగానే ఉంది. ఇది ఆ సైడ్ తీసుకెళ్ళంటారా, ఈ మైనస్ మైనస్ ఏమవుతుందా, ప్లస్ అవుతుంది. ఆ సైడ్ పోతే మైనస్ అవుతుంది. మళ్ళీ -3a x to the power of 4 -4 is equal to -2b x to the power of -3, -2b x to the power of -3, minus minus getting cancelled. So 3a by x to the power of 4 is equal to 2b by x to the power of 3. కరెక్టేనా, డినామినేటర్కి వస్తాయి x to the power of 3. ఓకే, సో x cube 4 getting cancelled. So ultimate x is equal to what, on cross multiplication ana 3a by 2b, x is equal to 3a by 2b. This is the single value వచ్చింది మనకి 3 by 2 1.5 a by b, that is the single value. So at 1.5 a by b దగ్గర that is the equilibrium ఉంటుంది. ఈ వాల్యూ దగ్గర అది ఏ పొజిషన్ ఉంటుంది, ఈక్విలిబ్రియం ఉంటుంది. ఓకేనా, ఈక్విలిబ్రియం ఉంటుంది. మరి ఏ టైప్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఉండాలంటే ఏం చేయాలి, సెకండ్ టైము డిఫరెన్షియేషన్ చేయాలి. దేన్ని, ఈ ఈక్వేషన్ని సెకండ్ టైము, ఇది ఆల్రెడీ ఒకసారి చేస్తే వచ్చింది, మళ్ళా సెకండ్ టైం డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చేస్తుంది. నేను డైరెక్ట్ చేస్తాను, చూడండి ఒకసారి. డైరెక్ట్ చేస్తాను, రైట్. డో స్క్వేర్ u by dou x square is equal to, డైరెక్ట్ చేస్తాను దీనికి, ఒకసారి చూడరా. ఇది -4 × 3 ఏమవుతుంది, 12 అవుతుంది. -12 అంతే కదా, అంతే కదరా. -12 a x to the power of -5 అవుతుంది అబ్బాయి, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది వచ్చేసి ఏమవుతుందా, -3 × 2 -6 b x to the power of -4 అవుతుంది. ఓకే, minus minus getting cancel out, 6 1s are 6 2s are. Okay, ultimately dou square u by dou x square value ఎంత అంటే 2a. ఓకే నా, అంటే డైరెక్ట్ గా దట్ ఈస్ ఈక్వల్ టు 0 అనేది, దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు వాట్, 0. ఇప్పుడు ఎంత అవుతుంది, 2a x to the power of -5 is equal to b x to the power of -4 రా.
2a by x to the power of 5 is equal to ఎంత అవుతుందబ్బా ఇది రే ఒకసారి చూడండి ఇది యాక్చువల్లీ మైనస్ సో నేనేం చేశానంటే డైరెక్ట్ చేశాను సో దాన్ని ఆ సైడ్ తీసుకెళ్ళాను ఆ సైడ్ తీసుకెళ్తే ప్లస్ వచ్చింది అది గెటింగ్ క్యాన్సిల్ చేశాను మైనస్ గెటింగ్ క్యాన్సిల్ చేశాను మైనస్ ప్లస్ అవుతుందనా జీరో కాకపోతే మైనస్ అవుతుంది మళ్ళా మైనస్ గెటింగ్ క్యాన్సిల్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇదిగో నేను మళ్ళా చేస్తాను జాగ్రత్తగా చూడండి ఇక్కడ దీనికి సెకండ్ డెరివేటివ్ ఆల్సో జీరోనే కదరా ఓకే జీరో బాగానే ఉంది మనకి ఇప్పుడు దీనికి సెకండ్ డెరివేటివ్ దీనికి సెకండ్ డెరివేటివ్ ఎంత అవుతుందబ్బా ఇది ఓకే ఎంత అవుతుంది ఇది ఆల్రెడీ మైనస్ నేను క్యాన్సిల్ చేసిన ఈక్వేషన్ ఆ సైడ్ ఈ సైడ్ డైరెక్ట్గా ఇది తీసుకున్నాను చూడండి 12 -4 × 3 ఎంత అవుతుందా -12 అవుతుంది ఏ x to the power of -5 that is equal to ఇది ఎంత అవుతుందా -6 ba x to the power of -4 minus getting cancelled 6 1s are 6 2s are 2a by x to the power of 5 b by x to the power of 4 x to the power of 4 x to the power of 5 getting cancelled only one x is there x is equal to 2a by b వచ్చిందిరా ఏ వాల్యూ వచ్చింది సింగిల్ వాల్యూ దట్ ఈస్ పాజిటివ్ వాల్యూ సో అంటే x వాల్యూ ఎంత వచ్చింది 2a by b వచ్చింది 2a by b వచ్చింది కాబట్టి మనకి ఓకేనా సో అంటే సెకండ్ డెరివేటివ్ ఆఫ్ దిస్ టర్మ్ కదా దీనికి సెకండ్ టర్మ్ డెరివేటివ్ x వాల్యూ ఎంత వచ్చింది 2a by b వచ్చింది అంటే బేసికల్లీ దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరోనే కదమ్మా గ్రేటర్ దాన్ జీరోనే కాబట్టి సో దిస్ ఈజ్ వాట్ స్టేబుల్ ఈక్విలిబ్రియం ఏముంటుంది అది స్టేబుల్ ఈక్విలిబ్రియం ఆ పొజిషన్ దగ్గర ఓకేనా దట్ ఈస్ ద స్టేబుల్ ఈక్విలిబ్రియం కండిషన్ ఓకే రైట్ డౌన్ ఓకేనా ఇక్కడ చూడరా దిస్ ఈజ్ వాట్ స్టేబుల్ ఈక్విలిబ్రియం ఓకే సో స్టేబుల్ ఈక్విలిబ్రియం దగ్గర పొటెన్షియల్ ఎంత ఉంటుంది మినిమం మాక్సిమం మినిమం వాల్యూ ఉంటుంది మినిమం వాల్యూ అంటే ఇది చూసుకోండి ఎంత వచ్చింది అంటే -bq/8a² చేశాను అంటే ఏం లేదురా x వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను x వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే a/x³ అంటే ఎంతరా x³ అంటే 8a³ b³ డినామినేటర్ నుంచి ఏమవుతుంది ట్రాన్స్పోర్ట్ అవుతుందా సో అల్టిమేట్గా b³/8a³ అవుతుంది 1a గెటింగ్ క్యాన్సిల్ అయింది ఇక్కడ మైనస్ అట్లాగే b/x² దీన్ని స్క్వేర్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకి b²/4a² వచ్చింది అల్టిమేట్గా b³/8a² మైనస్ b³/4a² వచ్చింది ఎల్సిఎం 8a² అల్టిమేట్లీ -bq/8a² వచ్చింది నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి బేసికల్లీ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఏంటి ఇక్కడ మినిమం ఫర్ స్టేబుల్ ఈక్విలిబ్రియం ఓకే రైట్ డౌన్ ఓకే స్టూడెంట్స్ సో నౌ లెట్స్ నెక్స్ట్ ప్రాబ్లం సో u of x is equal to x² minus 10x which type of equilibrium ఓకే which type of equilibrium అన్నా ఇది ఏ టైప్ ఆఫ్ ఈక్విలిబ్రియం చూద్దాం ఒకసారి సో already we know f is equal to what -∂u/∂x or ∂r that is equal to 0 equilibrium condition okay minus sign ఆ సైడ్ పోతే అది కూడా 0 అవుతుంది ∂u/∂x is equal to 0 ∂by/∂x of u what is the value of u x² minus 10x that is equal to what 0 differentiation of x² minus 10x entra 2x minus 10 that is equal to 0 2x is equal to 10 2 1s are 2 5s are x is equal to just 5 meters అనుకోండి సపోజ్ అంటే at x equal to 5 meter it will be equilibrium 5 meter దగ్గర ఏమవుతుంది పాజిటివ్ 5 ఏ పొజిషన్ ఉంటుంది ఈక్విలిబ్రియం పొజిషన్ ఉంటుంది అది స్టేబులా అన్స్టేబులా ఎలా తెలుస్తుంది మనకి అగైన్ డిఫరెన్షియేషన్
డబుల్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే అంటే సో అంటే ఏంద్రా డబుల్ డిఫరెన్షియేషన్ అంటే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఓకే డబుల్ టైం డిఫరెన్షియేషన్ అన్నప్పుడు అప్పుడు మనకి ఏమవుతుంది అది ఇదే కదా దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు బేసికల్లీ కోర్స్ జీరోనే. సో డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యూ ననా ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే డబుల్ టైం డెరివేషన్ అంటే దీనికే కదరా ఇది ఆల్రెడీ వన్ టైం అయిపోయింది డిఫరెన్షియేషన్. ఇంకో టైం చేస్తే ఇది కాన్స్టెంట్ కదనా సారీ దిస్ ఇస్ కాన్స్టెంట్ ఆఫ్ డిఫరెన్షియేషన్ వచ్చి జీరో అవుతుంది. ఓన్లీ జస్ట్ ఎంత అవుతుంది మనకి ఎంత వస్తుందా మనకి దీనికి జస్ట్ ఓన్లీ 2x అవుతుంది అంతే కదా ఓన్లీ 2x అవుతుంది. ఓన్లీ 2x అవుతుంది. ఓకే ఇక్కడ మనకి 2x minus 10 2x minus 10 is equal to 0 అయింది. ఓకే సెకండ్ టైం డెరివేషన్ అంటే మనకి ఏమవుతుంది అది సెకండ్ టైం డెరివేషన్ అంటే ఫస్ట్ టైం వచ్చి 2x minus 10 అవుతుంది. ఓకే దానికి మళ్ళా డిఫరెన్షియేషన్ అంటే సో 2x ఓన్లీ జస్ట్ 2x అవుతుంది అంతే కదా 2x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందా x ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుందా మనకి ఇక్కడ ఓకే కానీ ఇక్కడ యాక్చువల్లీ ఇది 0 చేయాల్సిన అవసరం లేదు వాల్యూ ఎంత కనుక్కుంటే సరిపోయిందా. ఓకే సెకండ్ టైం డెరివేషన్ దీనికి సెకండ్ టైం డెరివేషన్ ఎంత ఎంత సెకండ్ టైం డెరివేషన్ సో జస్ట్ 2x జస్ట్ 2 అంతే. ఇది ఆల్రెడీ వన్ టైం డిఫరెన్షియేషన్ అయింది కదా దీనికి మళ్ళీ సెకండ్ టైం అంటే ఓన్లీ 2 అవుతుందిరా. సో ఓన్లీ 2 అవుతుంది కాబట్టి సో డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 గ్రేటర్ దాన్ 0 అంటే స్టేబుల్ అన్స్టేబుల్ రా గ్రేటర్ దాన్ 0 దట్ ఈస్ స్టేబుల్ ఈక్విలిబ్రియం స్టేబుల్ ఈక్విలిబ్రియం ఓకేనా. సో స్టేబుల్ ఈక్విలిబ్రియం దగ్గర జనరల్లీ పొటెన్షియల్ ఎనర్జీ మినిమం మ్యాక్సిమం రా పొటెన్షియల్ ఎనర్జీ స్టేబుల్ ఈక్విలిబ్రియం మినిమం చూద్దాం. సో u ఆఫ్ x అంటే x వాల్యూ ఎంత 5 కదా ఆ 5 దగ్గర చూడండి 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 10 into 5 50 it is equal to minus 25. Potential energy is minimum. ఓకే క్లియర్. ఇది చూడండి అబ్బాయి యాక్చువల్గా హోంవర్క్ రాశాను మీరు చేస్తారని నేను ఇంకోటి ఇస్తాను మీకు ఇది నేను చెప్తున్నాను చూడండి ఒకసారి. సో ఏంట్రా డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే ఫోర్స్ విల్ బి 0 అనుకోండి అది కూడా 0 అవుతుంది. డో బై డో ఎక్స్ ఆఫ్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ యూ ఎక్స్ క్యూబ్ మైనస్ 27x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే డిఫరెన్షియేషన్ ఆఫ్ x క్యూబ్ మైనస్ 27x 2 ఓకే సారీ 3x స్క్వేర్ మైనస్ 27 ఈజ్ ఈక్వల్ టు 0. సో 3x square is equal to 27. 3 1s are 3 9s are x is equal to ఎంత x equal ఎంత వచ్చింది ప్లస్ 3 ప్లస్ ఆర్ మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ 3 అంటే x కి రెండు వాల్యూస్ వచ్చినాయి x కి 2 వాల్యూస్ వచ్చినాయి అమ్మా x కి 2 పొజిషన్స్ వచ్చింది 2 పొజిషన్ x equal to 3 దగ్గర x equal to 3 పొజిషన్ దగ్గర అది ఏ ఈక్విలిబ్రియం ఉంటుంది x ఈక్వల్ టు మైనస్ 3 దగ్గర కూడా ఈక్విలిబ్రియం ఉంటుంది. అది ఏ టైప్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఉంటుందో మీరు సాల్వ్ చేయాలి. ఒకసారి చూద్దాం మనం సాల్వ్ చేయాలంటే సెకండ్ టైం డిఫరెన్షియేషన్ చేయాలి కాబట్టి చూద్దాం. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టైం డెరివేషన్ ఇది ఆల్రెడీ వన్ టైం డిఫరెన్షియేషన్ అయింది అబ్బాయి వన్ టైం డిఫరెన్షియేషన్ అయింది. సెకండ్ టైం చేయాలంటే ఎంత అవుతుంది ఇది జస్ట్ 6x అవుతుంది అంతే కదా ఎంత అవుతుంది ఇది 6x అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు వాట్ x ఈక్వల్ టు 3 కాబట్టి ఒకసారి 3 తీసుకుంటాను రా
put x equal to 3. So dou square u by dou x square is equal to 18 greater than 0. 8 కూడా స్టేబుల్ ఈక్విలిబ్రియం. అట్లాగే మైనస్ ఈ రాయండి ఒకసారి. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 3 రాస్తే ఎంత అవుతుందా? -3 ఇంటూ 6 -18 లెస్ దాన్ 0. ఆ పాయింట్ దగ్గర x ఈక్వల్ టు -3 దగ్గర అది అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఓకేనా? ఓకే. సో అది మెథడ్. ఆ మెథడ్లో సాల్వ్ చేసుకోవాలరా. ఓకేనా? ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం ఇస్తాను, మీరు సాల్వ్ చేయండినా. సో అన్నీ నేనే చేసినట్టున్నాను. అన్నీ నేనే చేసేసాను ఇప్పుడు మొత్తం. సో ప్రాబ్లం నెంబర్ 6 మీరు సాల్వ్ చేయండిరా. u of x is equal to x cube minus 4x square. Okay, this is the problem. Find position and type of equilibrium. Which type of equilibrium? Do it, Nana.